ధ్యాన కార్యక్రమం మరి విశేషంగా 29వ దినములోనికి మేము నడిపించబడ్డాము. 28 దినముల ఆత్మీయ ప్రయాణం, ఎన్నో ఆత్మీయ పాఠాలను ఆయా చారిత్రక సందర్భాలను బట్టి ప్రస్తుత మా యొక్క జీవితాలకు అన్వయిస్తూ మీరు మాకు నేర్పుతున్న ప్రతి విధమైన ఆత్మీయ పాఠమును బట్టి స్తోత్రాలు. తిరిగి ఈ 29వ దిన ధ్యానం కొరకు సిద్ధపడుతున్నాను. నా మాటలు నిష్ప్రయోజనకరము, మీ మాట మాకు ప్రయోజనకరం. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరం మాకు దయచేసి మీ వాక్యము చేత మమ్మల్ని బలపరచు. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ 29వ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయండి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు, అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి 14 వచనాలు. అంశము ఎన్హక్కోరే, పిలిచిన వాని యూట. ఈ అంశాన్ని గురించి మనము కొన్ని ఆత్మీయ సత్యాలను, పాఠాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒక భయంకరమైన లేదా ఒక భీకరమైనటువంటి యుద్ధం తర్వాత, అది విపరీతమైనటువంటి వేడి ప్రాంతం కనుక 1000 మందిని చంపే ఈ పోరాటంలో సంసోను నిజంగానే ఫిజికల్గా చాలా బలహీనుడైపోయాడు. అతడు ఎంత బలవంతుడైనప్పటికీ అతడు మానవుడు కాబట్టి చాలా బలహీనమైపోయి, ఒక రకంగా డీహైడ్రేషన్ మన సైంటిఫిక్ పరిభాషలో, అతడు విపరీతమైనటువంటి దప్పిక పొందినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు అతడు యెహోవాకు ఈ రీతిగా ప్రార్థన చేయడం మనకు కనపడుతున్నటువంటి ఈ 18వ వచనములో కనపడుతుంది. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతులు పడవలనా అని వేడుకొనగా. ఇక్కడ సంసోను ప్రార్థన చేయడం మనకున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథ ఆధారాలను బట్టి ఇది బహుశా మొట్టమొదటి ప్రార్థన అయి ఉండవచ్చు, ఏమో అతడు చేసి ఉండొచ్చు, ఇశ్రాయేలీయుడు కనుక. కానీ పరిశుద్ధ గ్రంథంలో అతడు చేసినటువంటి ప్రార్థన నేను అనుకుంటాను ఇశ్రాయేలీయుడు, కానీ బహుశా తన బలాన్ని బట్టి నేను ప్రార్థించాల్సినటువంటి అవసరత, చాలాసార్లు అనుకుంటారు మంచి స్థితిలో ఉన్నప్పుడు నేను చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను ప్రార్థించాల్సిన అవసరం లేదు, నాకు దేవుడు అవసరం లేదు. బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఒక రకమైనటువంటి అతిశయము ఏర్పడుతూ ఇలాంటి అనుభవంలోనికి నడిపించబడతారు. చేసాడో లేదో తెలియదు, కానీ మనకు ఉన్నటువంటి బైబిల్ ఆధారాన్ని బట్టి సంసోను చేస్తున్నటువంటి మొట్టమొదటి ప్రార్థన అని అనుకోవచ్చు. చివరి ప్రార్థన మనకి 16వ అధ్యాయంలో ఉన్నది. ఆ ప్రార్థన తర్వాత సంసోను చరిత్రని ఇక మనం చూడం. ఇక్కడ ఇది మొదటి ప్రార్థన అనుకుంటే, ఈ ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప ఆసక్తికరమైనటువంటి విషయం ఒకటి మనం గమనించాలి. ఈ 18వ వచనంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆసక్తికరమైనటువంటి విషయం, ఒక గొప్ప విజయం తర్వాత అతడు ప్రార్థిస్తున్నాడు. మనము నిన్నటి దినమున విజయాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూ 16వ వచనంలో, అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను, 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను. ఇది ఒక అతిశయోక్తితో కూడినటువంటి పద్యమో గీతమో కావచ్చు. బట్ ఇక్కడ వచ్చేసరికి ప్రార్థన చాలా ప్రత్యేకించి కనబడుతుంది. ఇక్కడ అతడు పాడుతున్నా లేదా పద్య గీతకం అందుకుంటున్నటువంటి ఈ మాటలకును 18వ వచనంలో ఇతని ప్రార్థనకును ఎంత తేడా కనబడుతుంది. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ. మొదటేమన్నాడు? ఆ పాటలో నేను చంపి ఉన్నాను, 1000 మంది నరులను గాడిద దవడ ఎముకతో చంపి ఉన్నాను. ఇక్కడ దప్పికొన్న తర్వాత అతని యాటిట్యూడ్ మారిపోతుంది, అతని వైఖరి మారిపోతుంది. ఇప్పుడు ఏమంటాడంటే, నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ కలుగా చేసి ఉన్నావు. ఒక సామెత ఉన్నది, దెబ్బ తగిలితేనే కానీ దేవుడు గుర్తుకురాడట. దెబ్బ తగిలితేనే కానీ దేవుడు గుర్తురాడట.
అతడు బలముతో శక్తితో యుద్ధం చేసో లేదా పోరాడో 1000 మందిని చంపిన తర్వాత ఆ విజయం యొక్క గర్వం సంసోనులో స్పష్టంగా చూసాం. ఎప్పుడైతే శరీరములో ఆ డీహైడ్రేషన్ ఏర్పడి శరీరము నిస్సత్తువకు లోనైందో వెంటనే అతని వైఖరి మారిపోతుంది. నీ సేవకుని చేత ఈ గొప్ప, ముందేమన్నాడు, నేను చంపి ఉన్నాను. ఇక్కడ దానికి భిన్నముగా నీ సేవకుని చేత ఈ గొప్ప రక్షణ అంటే ఇక్కడ ఎవరికి ఆపాదిస్తున్నాడు ఈ మాటను? దేవునికి ఘనతను, దేవునికి మహిమను ఆపాదిస్తూ మాట్లాడుతున్నాడు. సొమ్మసిల్లితేని కానీ దేవుని యొక్క బలం ఏంటో, దేవుని యొక్క అవసరం ఏంటో సంసోనుకు ఖచ్చితంగా గుర్తురాలి. అలా ప్రార్థన చేసిన తర్వాత 19వ వచనంలో దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చెల్చగా దానిలోంచి నీరు బయటకు రాగా ఆ నీరు త్రాగి అతని ప్రాణము తెప్పరిల్లింది. కాబట్టి దాని పేరు నేటి వరకు యాన్హక్కోరే. నేటి వరకు అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఆ పేరు ఉండకపోవచ్చు. ఆనాటి కాలానికి ఈనాటి కాలానికి అప్పటికిప్పటికీ పేర్లు ఖచ్చితంగా మారిపోయాయి. నేటి వరకు అంటే ఈ గ్రంథము రాయబడుతున్న వరకు. నేటి వరకు అంటే ఈ గ్రంథము వ్రాయబడుతూ ఉన్న వరకు దాని పేరేమని పిలిచారు? యాన్హక్కోరే అని పిలిచారు. ఇప్పుడు దాని పేరు మారుండొచ్చు. నేటి వరకు అన్నారు కదండి, అంటే ఇది రాయబడుతున్న కాలానికి సంబంధించినటువంటి అంశం కనుక యాన్హక్కోరే అంటే పిలిచిన వాణి యూట. నిజమే ప్రియులారా, ఇక్కడ అతడు ప్రార్థనలో ఉపయోగించిన ఒక అమూల్యమైన అంశం ఏంటంటే నీ సేవకుడు అంటున్నాడు. ఎప్పుడు నీవు దేవుని చేతికి ఎందుకు వస్తావు? ఎప్పుడు నీవు దేవుని చిత్తముకి ఎందుకు వస్తావు? ఎప్పుడు నీవు దేవుని ఉద్దేశాలకు ఎందుకు వస్తావు? ఎప్పుడు నీవు దేవుని ప్రణాళికల కిందకు వస్తావు? అప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభిస్తాను. ఎప్పుడు నీ బలాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి నీవు అతిశయపడుతూ ఉంటావో అప్పుడు ఒక్కసారి దేవుడు తన చేతిని అలా విడిచిపెడతాడు. ఆయన ఒక్కసారి విడిచిపెడితే మన జీవితంలో దిక్కుతోచని పరిస్థితి. ఇక్కడ అలాంటి స్థితిలో తిరిగి నీ సేవకుడు అన్నటువంటి మాట, నీ సేవకుని చేతి వలన గొప్ప రక్షణ దయచేసామని ఎప్పుడు ప్రార్థన చేశాడు ప్రియులారా? 34వ సంకీర్తన 6వ చరణంలో చెప్పినట్లుగా 34వ సంకీర్తన 6వ చరణం, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రప్పించు. ఈ దీనుడు మొర్రపెట్టగా మనం దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా దీనుడమై ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి మణిగి ఉండాలి. అప్పుడు మన ప్రార్థనను ఆయన తప్పక ఆలకించి మన మొర్రను విని మన శ్రమలన్నిటిలోంచి కూడా ఆయన మనల్ని తప్పిస్తాడట. 91వ సంకీర్తనలో కూడా 15వ వచనం, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది. నిజమే, మన కష్టకాలంలో ఆయనకు మొరపెట్టినప్పుడు, మన శ్రమ కాలంలో మొరపెట్టినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట, అతను మొరపెడితే నేను ఉత్తరం ఇస్తానయ్యా. 120వ సంకీర్తన 1వ చరణం కూడా, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఎప్పుడైతే సేవకునిగా ప్రార్థించడం మొదలుపెట్టాడు, బలవంతునిగా కాదు ఇక్కడ, సంసోను ఎప్పుడైతే సేవకునిగా ప్రార్థించడం మొదలుపెట్టాడు, సేవకునిగా మొర్రపెట్టడం మొదలుపెట్టాడు, వెంటనే ఆయన మరుక్షణమే ఆ గోతిని చీల్చి నీటిని రప్పించాడు. ఆ నీరు తాగి అతడు నెమ్మదిని పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సేవకులుగా మనం కూడా మన కష్టకాలం ముందు, మన శ్రమకాలం ముందు, మన వేదన కాలం ముందు, మన సమస్యల వలయంలో దేవునికి మనం మొర్రపెట్టగలిగితే కనుక ప్రియులారా, 107వ సంకీర్తన చరిత్ర అంతా అదే. ఇశ్రాయేలీయుల యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి 107వ సంకీర్తన మొదటి నుంచి చివరి వరకు ఇయే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. చాలాసార్లు ఆ వచనాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇప్పుడు అన్ని వచనాలు మనం రెఫరెన్స్గా చూడలేం. కానీ 107వ సంకీర్తన 6వ చరణం మాత్రం చూస్తే ఇదే మాట ఒక 4-5 సార్లు రిపీటెడ్గా ఈ సంకీర్తనలో ఉంటుంది. 6వ చరణం, వారు కష్టకాలం ముందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి, ఆయన సేవకులంగా, ఆయన బిడలంగా, ఆయన పేరు పెట్టబడిన వారికి, ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఆ ఊట పేరు ఏం పేరండి? తెలుగు తర్జమాలు పిలిచిన వాని యూట. మనల్ని పిలుచుకున్న దేవునికి మనం మొరపెడితే, మనల్ని పిలుచుకున్నటువంటి మన ప్రభువుకు, రక్షకునికి, యజమానికి మనం మొరపెడితే, లోబడి సేవకులంగా, దాసులంగా, బిడ్డలంగా మొరపెడితే ప్రియులరా, కష్టకాలం ముందు మొరపెట్టినప్పుడు
మనకు కలిగిన ఆపదలన్నిటిలో నుంచి కూడా ఆయన మనల్ని విడిపిస్తారన్న సంగతిని జ్ఞాపకం చేస్తాం. ఎందుకు తెలుసా? కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు అండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఒకవేళ నీవు బలవంతునిగాను జ్ఞానవంతునిగాను నీవు భావించుకొని ఆయన నన్ను పిలిచాడు అన్న సంగతి మర్చిపోతే కనుక, మనమందరం ఇక్కడ ఎలా ఉన్నాం, ఎందుకున్నాం, నేనున్నా, మీరున్నా, ఎవరున్నా, కారణం ఏంటో తెలుసా? ఆయన మనల్ని పిలిచాడు కనుక. ఆయన పిలవకపోతే ప్రియులారా, చేపలు పట్టుకోవడానికి కొంతమంది, వ్యాపారం చేసుకోవడానికి ఇంకొంతమంది, మరొక పని చేసుకోవడానికి మరికొంతమంది ఇంకా లోకంలోనే జీవిస్తూ ఉంటారు. ఆయన పేతురుని పిలిచాడు, అంద్రేయుని పిలిచాడు, యోహానుని పిలిచాడు, యాకోబుని పిలిచాడు, మత్తయిని పిలిచాడు, 12 మంది శిష్యులను పిలిచాడు. అలాగే మనల్ని కూడా పిలిచాడు. ఆయన మనల్ని పిలవకపోతే ఈ లోకపు స్థితిలో మనం ఇంకా అతలకుతలం అయిపోతూ ఉండేవాను. ఆయన మనల్ని పిలిచాడు కనుక, పిలిచిన మన దేవుడు అడిగితే ఖచ్చితంగా అనుగ్రహించాడు. ఎందుకంటే యేసుక్రీస్తును తన కుమారుని సహవాసంలోని మనల్ని పిలిచినటువంటి దేవుడు. ఆ పిలిచినటువంటి దేవుడు పిలువబడినటువంటి సంసోను కష్టకాలంలో మొరపెట్టినప్పుడు, అయ్యా నీ సేవకుడిని చచ్చిపోబోతున్నాను, నీ సేవకుడు సున్నతులైన ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడ్డాం, అది మహిమకరం కాదు, ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నప్పుడు అతని కొరకు లేహీలో ఒక గోతిని చీల్చి జీవజలాన్ని ఇచ్చాడు. ప్రియులారా, యాన్హ కోరే పిలిచిన వాని నిజమే. ఈరోజు మనల్ని పిలిచిన వాని ఊటలు కొన్ని చూద్దాం. మనల్ని పిలుచుకున్నటువంటి దేవుని ఊటలు ఏ ఏ సందర్భాలలో ఆ పిలిచిన వారి ఎడల ఆయన తన ఊటలు కుమరించాడు మనము ఆలోచన చేయడానికి, మన ఆత్మీయ జీవితంలో నిజమైనటువంటి ఊటను కనుగొనడానికి మనం సిద్ధపడదాం. కొన్నిసార్లు ఈ ఊటను బావి అన్నారు, కొన్నిసార్లు బావిని ఊట అన్నారు. ప్రియులారా, ఏదైనా ఊట అంటే దాని అర్థం ఏంటండి? ఊట అంటే నిరంతరము ఊరేది. బావిని ఊట అని ఎందుకన్నారంటే ప్రియులారా, బావిలో కూడా నీరు తవ్వుతూ ఉంటే జల ఊరుతూ ఉంటుందండి. బావిలో కూడా నీరు తోడుతూ ఉంటే జల ఊరుతూ ఉంటుంది. అడుక్కంటూ వెళ్ళిపోయిన తర్వాత చూడండి, వేసవికాలం అడుక్కంటూ వెళ్ళిపోతాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఆ బావిలోనికి దిగి ఆ ఇసుక లేదా ఆ నాచు అంతా కూడా 1-2 అడుగులు లోతుకు తీసేస్తారు. ఇలా తీయగానే ఏం చేస్తాయంటే ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్క నుంచి చుట్టూరా 4-5 జలలు వచ్చేస్తూ ఉంటాయి. 5-10 నిమిషాల్లో కావలసినంత సమృద్ధికరమైన నీరు వచ్చేస్తూ ఉంటుంది. బావిని కూడా అందుకని ఊట అని పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల సంబోధించినట్లు మనం చూస్తాం. కనుక కొన్ని ఊటలు మన కొరకు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్న కొన్ని ఊటలను గురించి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే సంసోనుకు దేవుడు అనుగ్రహించిన ఊట ఎలాంటిదో తెలుసా? పిలిచినోడు నమ్మదగినవాడు కనుక నువ్వు దప్పి చేతను ఆకలి చేతను శత్రువు చేతుల్లోనూ చచ్చిపోవడానికైనా ఇష్టపడ్డాడు. ఆయన పిలిచాడు కనుక నమ్మకమైనటువంటి ఊటలు ఆ సంసోనుకి ఇచ్చి బ్రతికించాడు. ఈరోజు మనల్ని పిలిచినటువంటి దేవుడు కూడా మన ఎడల ఏ విధమైనటువంటి ఊటగా ఉన్నాడు ఆలోచన చేసుకోవడానికి సిద్ధపడదు. మొట్టమొదటి ఊట బెయర్ లహాయి రోయి. మొట్టమొదటి ఊట బెయర్ లహాయి రోయి. చాలా వింతగా చూస్తున్నారు. ఇది సండే స్కూల్లో మేము నేర్చుకున్న పదం. ఇది సండే స్కూల్ క్విజ్లో యవన బిడ్డలు కూడా వింతగా చూస్తున్నారు. సండే స్కూల్ క్విజ్లో మేము నేర్చుకున్న లేదా చెప్పినటువంటి అంశాలు ప్రతి పదాన్ని ఒక ఆశ్చర్యంగా చూడడం మన బైబిల్ అజ్ఞానానికి సాదృశ్యమని చెప్పాలి. బెయర్ లహాయి రోయి. ఆదికాండము 16వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు. ఈ సందర్భము హాగరును గురించి. హాగరును సారా ఏం చేసిందంటే శ్రమ పెట్టింది. కారణం ఏంటో తెలుసా? ఎప్పుడైతే కన్సీవ్ అయిందో, ఎప్పుడైతే గర్భవతి అయిందో హాగరు, సారా ఆమె దృష్టికి ఎలా అయిపోయిందండి? నీచమైనది అయిపోయింది. చూసావా, నువ్వు గుడ్రాలవు, నేను త్వరలో పిల్లను కన్నబోతున్నాను. చాలా బాధేసింది. హాగరును చాలా శ్రమ పెట్టినందున ఒకరోజు చెప్పా పెట్టుకుంటే హాగరు ఏం చేసిందండి? పారిపోయి బెయర్షెబా ప్రాంతంలో ఆమె ఏం చేస్తుందండి? తిరుగుతుంది. అక్కడ ఒక నీటి ఊట దగ్గర లేదా ఒక బావి దగ్గర దేవదూత ఆమెను ఏం చేసిందండి? కనుగొంది. దేవదూత ఆమెను కనుగొని శారా దాస్యమైన హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను నా యజమానురాలు శ్రమ పెట్టినందున నేను ఆమె దగ్గర నుంచి పారిపోయి వస్తున్నాను. అప్పటికి ఈమె నిండు చూలాలన్నమాట అండి. ఆమె ఉంటున్నది
ఒక అరణ్య ప్రాంతంలో, షూర్ అరణ్య ప్రాంతంలో. అక్కడ తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీరు ఉండదు, బ్రతకడానికి ఎవ్వరి సహాయం కూడా దొరకదు. నిర్జన ప్రదేశం, నిస్సారమైన ప్రదేశం. అరణ్యం అంటే ఎలా ఉంటుంది? నిర్జన ప్రదేశం, నిస్సారమైన ప్రదేశం. తాగడానికి, తినడానికి, పలకడానికి కూడా ఎవ్వరు కూడా అందుబాటులో లేరు. అలాంటి సమయంలో ఆ శూరారణ్యంలో ఒక బావి దగ్గర తిరుగులాడుతున్నప్పుడు దూత ఆమెను పలకరించి, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అంటే చెప్పింది, నువ్వు తిరిగి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళిపో, ఇది నీకు సురక్షితమైన ప్రదేశం. దేవుడు ఎంత గొప్పవాడో చూసారా? మనం ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాం, ఆయన ఎక్కడ తిరిగినా అక్కడ మనల్ని దర్శించి, ఎందుకంటే ఆయన మనల్ని పిలుచుకున్నాడు కనుక, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా, అక్కడికి వచ్చి ఆయన మనల్ని దర్శించి మనల్ని తిరిగి మన గమ్యానికి చేరుస్తాడు. హాగరు, నేను గడిచిన దినాలు కూడా జ్ఞాపకం చేశాను. హాగరు ఆ అరణ్యంలో బతికితే ఒక వారం రోజులు బతకడం కష్టమండి. ఎందుకంటే ఆహారం దొరకదు, బావి అన్నారు కానీ అక్కడ చేదుకోవడానికి చేత ఉండాలి కదా, నీళ్లు దొరకవు, భయంకరమైన ఎండ, అరణ్యము, భయంకరమైన జంతువులు కూడా ఉంటాయి, నిర్జన ప్రదేశం. ఖచ్చితంగా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజుల లోపు ఆమె చచ్చిపోయే పరిస్థితి ఉంది. పైగా ఆమె ఒట్టి మనిషి కూడా కాదు, నిండుతూ ఉన్నది. దేవుడు దాసి ఎడలు కూడా, అహంకారి అయిన దాసి అనకూడదు ఈమెను, అహంకారి అయినటువంటి దాసి ఎడలు కూడా తన ప్రణాళికను కలిగి తిరిగి వెనక్కి పంపిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని దూత అలా చెప్పిందో వెంటనే ఆమెకు అర్థమైన విషయం ఏంటంటే, ఇదిగో దేవుడు నన్ను చూచాడు, నా ఈ ఒంటరితనంలో, ఈ ప్రమాదభరితమైన ఈ పరిస్థితుల్లో, ఈ భయంకరమైనటువంటి అరణ్యంలో ఆయన నన్ను కనుగొని నన్ను చూచాడు గనుక ఈ ప్రాంతానికి నేను బయర్ లహాయి రోయి అంటే చూచుచున్న సజీవుని బావి. ఇది సజీవుని ఊట అనమాట అండి. నిన్ను పిలిచినోడు సజీవుడు, ఈ సంగతి నీకు తెలుసా? నిన్ను కూడా సజీవునిగా, సజీవురాలిగా నిలవబెట్టాలని అరణ్యాలలో పడి చచ్చిపోవడానికి వెళుతున్న నిన్ను, అడవులలో పడి ఉనికిని కోల్పోవడానికి నీ గమ్యాన్ని నిర్దేశించుకుంటున్నటువంటి నిన్ను, నీ వెళుతున్న మార్గం సరికాదయా, నీ వెళుతున్న త్రోవలు సరికాదు, నీవు ఎంచుకున్నటువంటి గమ్యము సరికాదు. నీవు అరణ్యంలో ఉంటే చచ్చిపోతావు, నీ అరణ్యంలో ఉంటే ఉనికిని కోల్పోతావు. ఇదిగో నేను ఒక గొప్ప జనాంగంగా చేస్తాను, నీవు లెక్కింప సఖ్యం కాని విస్తారమైనటువంటి జనాంగంగా చేస్తాను. ఈ వాగ్దానాలన్నీ చూడగానే వినగానే నన్ను చూచిన వాని బావిగా బయర్ లహాయి రోయి అని పేరు పెట్టింది. నిజమే ప్రియులారా, ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన చూచుచున్న బావి, పైగా సజీవుని బావి. నిర్జీవమైనటువంటి మన జీవితాలకు సజీవమైనటువంటి కృపను దయచేసినటువంటి సజీవుని బావి. నిజమే, నీవు కూడా ఒకవేళ ఈ లోకంలో శ్రమలకు తాళలేక నీ జీవన అరణ్యాలలో ఎటుబడితే అటు వెళ్ళిపోతున్నావా? హాగరును దర్శించిన దేవుడు, హాగరును వారించిన దేవుడు, హాగరుకు గమ్యాన్ని తెలియజేసిన దేవుడు, హాగరుకు వాగ్దానాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు నీ శ్రమలో నిన్ను కూడా దర్శిస్తాడు. సజీవుని బావిగా, సజీవుని నీటి ఊటగా ఆయన నిన్ను కూడా దర్శించి ఆయన నిన్ను కూడా వాగ్దానం చేస్తాడు. ఎందుకంటే నిన్ను పిలిచిన వాని యూట అలాంటిది. ఆమె వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళి గర్భవతి ఉన్న ఆమె కానుపు అయి పిల్లవాడు ఎదిగే వరకు కూడా అదే స్థలంలో ఆశ్రయము పొందింది, శాంత తీరింది. ఈరోజు సజీవుని చూచుచున్న సజీవుని బావి వంటి యేసుక్రీస్తు సన్నిధే నీకు నిజమైనటువంటి ఆదరణ. రెండవ అంశం బయర్షబా అరణ్యములో నీటి ఊట. బయర్షబా అరణ్యములో నీటి ఊట. ఇది కూడా హాగరు సందర్భమే. ఆదికాండం 21వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండము 21వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే కనుక ఇది కూడా హాగరు సందర్భమే. ఇక్కడ ఇష్మాయిల్ పుట్టేశాడు. బహుశా ఒక 10-12 సంవత్సరాలు లేదా 8-10 సంవత్సరాల మధ్యలోనూ ఇష్మాయిల్ హాగరు కుమారుని వయసు ఉంటుందండి. ఆ తర్వాత ఇస్సాకు కూడా పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత గొప్ప విందు చేయించాడు. ఆ విందులో ఇష్మాయిలు ఇస్సాకును చూసి ఏం చేశాడంటే పరిహసించాడు, ఎగతాళి చేశాడు. మరలా శారాకి ఏమైంది? కోపం వచ్చింది. ఒక దాసి కొడుకు యజమానురాలి కొడుకును పరిహసించడమా? కోపగించి అబ్రాహామును పిలిచింది, అర్జెంటుగా హాగరును ఆమె కొడుకును నువ్వు పంపుతావా లేదా? చాలా దుఃఖపడ్డాడు. అప్పుడు దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు, నీ భార్య అయిన శారా నీతో ఏం చెప్తుందో అది చెయ్యి అన్నాడు. అంతే. ఉదయం లేచి
ఆహారమును నీలబుడిని వారికి ఇచ్చి పంపించేశారు. ఎక్కడికి? మళ్ళా బెయేర్షెబా అరణ్యములోనికి వెళ్ళిపోయారు. చాలా దూరం. అరణ్యం అంటే ఊరకనే దాహం వేస్తుంది. చాలా దూరం వెళ్ళేసరికి ఆహారం అయిపోయింది, నీళ్లు కూడా అయిపోయి, నీటి తిత్తిని అక్కడ పడేసేసి ఆ పిల్లవాని చావును నేను చూడలేనని ఒక పొద కింద పెట్టేసేసి వింటి వేంత దూరం వెళ్ళిపోయి, ఆ టెక్స్ట్ అంతా, ఆ పైనుంచి ఉన్నటువంటి టెక్స్ట్ అంతా చదివితే వింటి వేంత దూరం వెళ్ళిపోయి ఆమె ఏడవడం మొదలుపెట్టింది. పిల్లవాని చావును, కానీ దేవుడు అతని భవిష్యత్తును చూస్తున్నాడు. తల్లి అంటుంది, ఈ పిల్లవాని చావును నేను చూడలేను. దేవుడు అంటున్నాడు, ఇతని భవిష్యత్తును నేను చూస్తున్నాను. ఇతని భవిష్యత్తును చూస్తున్నాను. దేవుడు హాగరుతో మాట్లాడుతూ, హాగరు నీకేమొచ్చింది? నువ్వు ఎవరి కొరకైతే ఏడుస్తున్నావో అతను గొప్ప జనాంగంగా చేస్తాను. ఆ పిల్లవాని మొర దేవుడు విని వారికి ఒక నీటి ఊటను, బెయేర్షెబా నీటి ఊటను చూపించాడు. అప్పుడు ఆ నీళ్లు ఆ పిల్లవానికి తాగిపించింది. అతడు తిరిగి పెద్దవాడై విలికాడయ్యాడు. ఒక స్త్రీని భారీగా చేసింది. అతడు గొప్ప జనాంగంగా మారిపోయాడు. హాగరు నిస్సహాయతలో బెయేర్షెబా నీటి ఊట గొప్ప సహాయం చేసింది. నిజమే ప్రియులారా, ఆయన మన జీవితంలో ఒక బెయేర్షెబా నీటి ఊట, మన నిస్సహాయతలో సహాయపు ఊట. మనము నిర్జీవులంగా మారిపోతున్నట్టు ఆయన మనల్ని జీవింప చేయడానికి మనకు దొరికినటువంటి ఒక గొప్ప సహాయపు నీటి ఊట. హాగరు జీవితంలో సహాయపు నీటి ఊటగా దర్శించిన ఆయన. ఎండిపోయినటువంటి ఆమె జీవితం, ఎడారి పాలైపోయినటువంటి ఆమె కుమారుడి ఆమె జీవితం తిరిగి నీటి మడుగులుగా మార్చినటువంటి నీటి ఊట అండి. అందుకని కబులు యెషయా గ్రంథం 41వ అధ్యాయము 19వ వచనములు ఒక చక్కని ప్రవచనం. ఇశ్రాయేలు ప్రజలు వారు కూడా ఎడారి అనుభవాలలోనికి నడిపించబడుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో వారిని గురించి ఒక చక్కని మాట. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 19వ వచనం. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను, లోయల మధ్యన ఊటలను ఉబక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగా. నిజమే కదా, అరణ్యం నీళ్లు దొరకని నిస్సారమైనటువంటి నిస్సహాయతతో కూడినటువంటి ఇక మరణం తప్ప మరో మార్గం లేనటువంటి ఆ పరిస్థితులు, ఆ అరణ్యాన్ని ఒక నీటి మడుగుగా, ఎండిన భూమిని నీటి ఊటలుగా ఆమెకు చూపించాడటండి. ఒక నీటి ఊటను చూపించాడు. నిజమే ప్రియులారా, ఏ దిక్కు ఏ దారి కానరాని మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు హాగరుకు కనిపించిన నీటి ఊటలాగా మన బ్రతుకుల్లో కూడా ఆయన ఏం చేశాడండి? మనకు దొరికాడు. ఆయన దొరికాడు గనకే ఈ లోకారణ్యములు ఇంకా మనం బతికి ఉన్నాం, గొప్ప జనాంగంగా చేయబడుతున్నాం. ఆయన దొరికాడు కనుకే ఇంకా మనము బ్రతకగలుగుతున్నాం. ఈ లోకంలో ఓ తల్లిగా హాగరు తన కుమారుని ఏం చేసిందండి? విడిచిపెట్టేసింది. నేను చూడలేను, కనీసం చచ్చిపోయే వరకు కూడా ఎత్తుకోలేని పిరికితనముతో, అయ్యో ఆ ఒడిలోనే పోతే నేను నా కొడుకు ఇద్దరు చచ్చిపోదాం, ఆ ఒడిలోనే పోతాడని ఒడిలో కూడా పెట్టుకోలేకపోయింది. ఆ పదమాటను పడేసి దూరం వెళ్ళి కూర్చుని నడుస్తుంది. కానీ ప్రియులారా, దేవుడు మాత్రం ఆ పిల్లవాని మొర విని ఆ పిల్లవాని కొరకు నీటి ఊటను తెరిచాడు. అందుకనే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15 నుంచి 16 వచనాల, స్త్రీ తన గర్భమును పుట్టిన తన బిడ్డను కరుణింపు కుమారుడు, వారైనా తమ చంటి పిల్లలను మరుచుదురు గాని నేను నిన్ను మరవను. చూడుము అరచేతులలో చిక్కుకుని ఉన్నాను. చూడుము అరచేతులు. నిజమే ప్రియులారా, ఆయన నిస్సహాయతలో నీకు నాకు దొరికిన ఒక గొప్ప సహాయకరపు బావి అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. ఇక మూడవ ఊటను మనం చూద్దాం. మూడవ ఊట శాంతికరమైన ఊట. మూడో ఊట ఏంటండి? శాంతికరమైన ఊట. ఇది ఎక్కడుందండి? 23వ సంకీర్తన 2వ చరణం. 23వ సంకీర్తన 2వ చరణం. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచు ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు అంటే, ఒకప్పుడు శాంతి కరువై, సమాధానం కరువై, రాజు చేత, సైనికుల చేత, దాసుల చేత, ప్రతి ఒక్కళ్ళ చేత తరమబడుతున్నాడు. దావీదు జీవితంలో చాలా కాలం నెమ్మది లేదు, శాంతి లేదు, అశాంతికరమైన పరిస్థితులు. అడుగు పెట్టడానికి స్థలము లేదు, శాంతి తీసుకోవడానికి షెల్టర్ లేదు, తినడానికి సరైన తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. పరుగులు పెడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ 4వ చరణంలో ఉన్నట్లు గాఢాంధకారపు లోయలు, డెత్ వ్యాలీ అంటాడండి. గాఢాంధకారపు లోయ అనడం కంటే మరణపు లోయ. దావీదు బ్రతికంతా ఎలాంటి పరిస్థితులు అంటే మరణపు లోయ, గాఢాంధకారపు లోయ. బ్రతుకు లేదు, బ్రతుకు మీద ఆశ లేదు, బ్రతుకుతామన్నటువంటి నిరీక్షణకు ఆధారం అస్సలు లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా,
కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి. నిజమే ప్రియులారా, నీ గాఢాంధకారపు లోయలలో నీకు శాంతికరమైన ఊటలు కావాలంటే నీ జీవితానికి ఎవరు ఉండాలి? ఆయన నీ కాపరిగా ఉండాలి. ఆయన నీ కాపరి. అప్పుడు నీవు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. గొర్రెలు ఊటలు ఎత్తుకుంటాయా? కాపరి ఊటలు ఎత్తుకుతాడండి? గొర్రెలు ఊటలు ఎత్తుకుంటాయా? కాపరి వెతుకుతాడా? దొడ్డి నుంచి బయటకు తీసేసరికి కాపరి ఆ రోజు డిసైడ్ అవుతాడు, నా గొర్రెలను నేను ఈరోజు ఎక్కడికి నడిపించాలి? పలానా చోటకి నడిపించాలి. అక్కడ పచ్చిక బాగా ఉంది, ఎంక్వైరీ చేస్తాడండి, మేత ఎక్కడ ఉంది బాగా. పచ్చికుంటే సరిపోదు, తినేసిన తర్వాత వాటికి ఏం కావాలి? దప్పికి తీర్చుకోవడానికి నీరు కావాలి. అక్కడ ఎక్కడైనా నీటి ఊట, చెరువు, ఏరు ఉందా ఎంక్వైరీ చేసుకుంటాడు, అక్కడ తీసుకెళ్తాడు. నిజమే ప్రియులారా, నిజమైన జీవితంలో యేసయ్యను నీ కాపరిగా చేసుకుంటే. దావీదు గాఢాంధకారపు లోయలను కూడా ఎందుకు భయపడలేదో తెలుసా? గాఢాంధకారపు లోయలను ఎందుకు చనిపోలేదో తెలుసా? గాఢాంధకారపు లోయలలో ఎందుకు ప్రాణమునకు సేద వచ్చిందో తెలుసా? అతడు గాఢాంధకారపు లోయలలో శాంతికరమైన జలములతో పోషించగలిగినటువంటి యేసయ్యను తన కాపరిగా, యెహోవా దేవుడిని తన కాపరిగా చేసుకున్నాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో గాఢాంధకారపు లోయలేమో, ఏమీ కనిపించలేనటువంటి అగమ్య గోచరమైనటువంటి అనుభవాలేమో, ప్రభువును నీ కాపరిగా చేసుకో. ప్రభువును నీ కాపరిగా చేసుకుంటే ఆయన నేను ఏం చేస్తాడండి? శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. అప్పుడు 3వ వచనంలో చెప్పాడండి, ఆయన నా ప్రాణములు శాంతికరమైన జలముల యొద్దకు నడిపించడము ద్వారా దావీదు కీర్తనకారుని ప్రాణానికి ఏమైందండి? అమ్మయ్య అనిపించింది అనమాట. పరుగులు పెట్టి పరుగులు పెట్టి పరుగులు పెట్టి ఎక్కడ ఎలాంటి ఆశ్రయం లేనటువంటి పరిస్థితులు దేవుడు అని ఒక శాంతికరమైనటువంటి నీటి ఊట దొరికింది. ఈరోజు ఈ లోకంలో నీవు పరుగులు పెడుతున్నావు, తరుమబడుతున్నావు, నీవే త్వరగా వడివడిగా ఈ లోక ఆశలతో సాగిపోతున్నావు తెలియదు. కానీ అలసట చెందినప్పుడు, నీ జీవితంలో గాఢాంధకారపు లోయలు ఎదురైనప్పుడు ఒకసారి మన కాపరి అయినటువంటి యేసయ్యను జ్ఞాపకం చేసుకో. నా ప్రాణం అలసిపోయినటువంటి నా ప్రాణానికి సేద తీర్చగలిగినటువంటి శాంతికరమైన ఊటగా ఆయన మన జీవితంలో దర్శిస్తాడు. ఒక్కసారి ఆ ఊట దగ్గరికి వెళితే మనము నిశ్చింతగా విశ్రాంతి తీసుకోవచ్చు. గొర్రెలు ఏం చేస్తాయండి? మధ్యాహ్నం వరకు 1 గంట 2 గంటల వరకు మేసేస్తాయి. అంటే ఇక్కడ పొద్దున్న తీసుకెళ్ళి సాయంకాలం వచ్చే గొర్రెల గురించి మాట్లాడటం లేదు. అరణ్యాల్లోకి తీసుకెళ్ళిపోయి కొన్ని దినములు, వారాలు, నెలల పాటు అక్కడ ఉంచేస్తారనమాట. అవి మేసేసి మధ్యాహ్నం 1 గంట 2 వరకు అంటూ మేసేసి అక్కడ ఉన్నటువంటి ఆ కొలంలోను చెరువులోను నీళ్లు తాగేసి పక్కన ఉన్నటువంటి చెట్ల కింద ఏం చేస్తాయి? అవి హాయిగా విశ్రాంతి పొందుతాయి. నిజమే, ఆయన నా ప్రాణమునకు సాధించు. నా జీవిత గాఢాంధకారపు అనుభవాలు ఆయన నా కాపరిగా చేసుకున్నప్పుడు ఆయన నాకు శాంతికరమైన జలముగా దొరికాడు. ఆయనలో నా ప్రాణానికి ఏం దొరికింది? శాద దొరికింది, నెమ్మది దొరికింది. కనుక శాంతికరమైన ఊట కూడా ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. ఇక 4వది జీవజలముల ఊట. 4వ ఊట ఏంటండి? మొదటి ఊట ఏం చూసాం? బైర్లహాయి రోయి, సజీవుని చూచుచున్న సజీవుని బాగు. 2వ ఊట బెయర్షెబా ఊట, నిస్సహాయతలో నీకు దొరికిన 3వ ఊట శాంతికరమైన ఊట. ఇక 4వ ఊట జీవజలముల ఊట. ఇర్మియా 2వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా 2వ అధ్యాయం 13వ వచనం త్వరగా చదువుదాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల తను పరిచయం చేసుకుంటున్నాడండి దేవుడు. నా జనులు 2 నేరాలు చేశారు. అదేంటంటే, 1 జీవజలముల ఊటనైన నన్ను విడిచినారు. 2 తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే, ఆయన తన ప్రజలకు జీవజలముల ఊట. ఆయన తన ప్రజలకు ఎలా ఉన్నాడండి? జీవజలముల ఊట. దేవుని ప్రజలటండి అలాంటి జీవజలములు ఈవులు కలిగిన ఊట. జీవజలములు గల ఊట అంటే ఈవులు కలిగిన, అనేక ఈవులు కలిగినటువంటి ఆయన అంటాడు కదా, ఆయన యొద్ద ఈవులు ఎలా ఉన్నాయటండి? మనం పాట పాడుకుంటాం, నీవు తోడు అయినా చాలు, 413 చివరి చరణం. ఆయన యొద్ద ఈవులు ఎలా ఉన్నాయటండి? పోగులుగా ఉన్నాయటండి. మనం ఏంటంటే ఈవులు ప్రోగులైనటువంటి దేవుణ్ణి విడిచి ఆర్టిఫిషియల్ టబ్స్ వైపు వెళ్తున్నాం అన్నమాట అండి. చిన్న చిన్న పాత్రలు, చిన్న చిన్న కుండలు, చిన్న చిన్న వాటిని ఏర్పాటు చేసుకుని ఆయన ఒక గొప్ప ప్రవాహంగా మన జీవితంలో దొరికితే మనము నీళ్లు నిలువని, బద్దలైపోయే నీళ్లు నిలువని
తొట్లను ఏర్పాటు చేసుకో. నిజమే ప్రియులారా, ఆయన జీవజలముల ఊట. సమస్త ఈవులు ఆయన మనము జీవజలముల మన కొరకు తలిపించుకున్నటువంటి తొట్ల వెంబడి పరుగులు పెడుతుంది. మన కొరకు తలిపించుకున్నటువంటి తొట్ల వెంబడి ఈరోజు మనం కూడా అలాగే ఉన్నాం. ప్రభువును విడిచి సమృద్ధికరమైన ఈవులు ప్రోగులైనటువంటి ఆయన సన్నిధిని విడిచి ఈ లోకపు తొట్ల వెంబడి ఆశల వెంబడి పరుగులు పెడుతున్నాం. ఈ లోకపు తొట్ల వెంబడి ఆశల వెంబడి పరుగులు పెడుతున్నాం. ప్రకటన గ్రంథంలో చెప్తాడండి, 7వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ ఎదుకు వారిని నడిపించను. దేవుడే వారి కన్నుల నుండి పరలోకపు దర్శనము చూస్తున్న యోహాను ద్వారా చెప్తున్నారు. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ ఎదుకు నడిపించు. ఇలాంటి జీవజలముల బుగ్గ అయినటువంటి ప్రభువును విడిచిపెట్టి ప్రియులారా, జీవజలముల ఊట అయినటువంటి యేసయ్యను, ఆయన సన్నిధిని విడిచిపెట్టి ఈ లోకములో మనము ఏర్పాటు చేసుకున్న లేదా మనము పెంచుకున్నటువంటి ఆశల వైపు తిరిగి చివరికి నిస్సారంగా, నిజమే కదా, ఎగ్జాంపుల్ చూస్తే తప్పిపోయిన కుమారుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. తండ్రి తప్పిపోయిన కుమారుడికి ఎలాంటోడండి? తప్పిపోయిన కుమారుడికి తండ్రి ఎలాంటోడు? జీవజలముల ఊట. అతడు తన కొరకు కొన్ని ఆశలు అనే తొట్లు కల్పించుకున్నాడు, ఆస్తి పంచుకుని వెళ్ళిపోయాడు. ఆ తొట్లు ఎంతకాలం ఉన్నాయి? తొట్లన్నీ కూడా పగిలిపోయినాయి, నీరంతా కూడా వృధా అయిపోయింది. చివరికి దప్పిక చేత, ఆకలి చేత చచ్చిపోతున్నటువంటి పరిస్థితులు. తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాడు. నిజమే ప్రియులారా, తండ్రి అయినటువంటి యేసయ్య అయినటువంటి జీవజలపు ఊటను విడిచిపెట్టి ఒకవేళ మనం నీరు నిలవనటువంటి ఈ లోకపు ఆశల తొట్ల వెంబడి పరుగులు పెడుతున్నావేమో, అవి నీరు నిలవక పగిలిపోయి మనము ప్రమాదంలో పడే అవకాశం ఉంది. జాగ్రత్త. ఆయనను విడివక ఎడబాయిక ఆయనను వెంబడించి నడుచుకోవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాం. ఇక 5వ ఊటను చూద్దామండి. సమృద్ధి కలిగించు ఊట. 5వ ఊట సమృద్ధి కలిగించు ఊట. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించను, యూదా నదులలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి. ఈ యోవేలు కాలం భయంకరమైనటువంటి కరువు కాలం అండి. మొదటి అధ్యాయం చెప్పేస్తుంది. మొదటి అధ్యాయం యోవేలు కాలంలో, ప్రవక్త కాలంలో చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే 4వ వచనం నుంచి, గొంగలి పురుగులు విడిచిన దానిని మిడుతులు తినివేసి ఉన్నవి, మిడుతులు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేల్కొని కన్నీళ్లు విడవండి. మత్తులైపోయి దేవుని మర్చిపోయినటువంటి వారిని, పూర్తిగా కరువులోనికి, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేదు. అప్పుడు తిరిగి మరల వారిని జ్ఞాపకం చేసుకుంటూ 2వ అధ్యాయంలో 21వ వచనంలో అంటాడు, దేశమా భయపడక సంతోషించి గంతులు పోయి, ఎందుకంటే ఎదుగో నేను మీ మధ్య ఒక కార్యము చేయబోతున్నాను. ఆ దినమున పర్వతములో నుండి క్రొత్త ద్రాక్షరసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యోదా నదులలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరంలో నుండి. ఎంత కరువునైతే అనుభవించారో యోదా ప్రజల జీవితంలో తిరిగి దేవుడు ఏమన్నాడండి? తిరిగి మిమ్మల్ని సమృద్ధికరమైనటువంటి ఊటల ఎదుకు నడిపిస్తాడు. యెహోవా మందిరములో నుండి, యెహోవా మందిరములో నుండి నీళ్లు పారు. ఈ మాట ఎక్కడో మనం చదివినట్టుంది కదండి. యెహోవా మందిరములో నుండి నీళ్లు పారును. ఈ మాట మనం ఎక్కడో చదువుతున్నాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం మొదటి 12 వచనాలు. యెహోవా మందిరములో నుండి ఒక నీటి ప్రవాహము ప్రారంభమైందట. అది మందిరపు బలిపీఠమును దాని గడప కమ్ముల నుంచి పారుతుంది. ఒక గొప్ప ప్రవాహంగా మారిపోయింది. ప్రవక్త అందులోకి వెళుతున్నప్పుడు మొదట చీలమండల లోతున్నది, తర్వాత మోకాళ్ళ లోతు, తర్వాత నడుము లోతు, తర్వాత ఈదవలసినంత లోతులోనికి వెళ్ళిపోయింది. ఆ నదికి ఇటు అటు జీవవృక్ష ఫలాలు ఉన్నాయండి. ఆ నదిలో విస్తారమైనటువంటి చేపలు చాలా కనబడుతున్నాయి. ఆ నది అవతల ఉన్నటువంటి ఆ చెట్లు, దాని పండ్లు చాలా ఆహారమునకు యోగ్యంగా ఉన్నాయట. ఆకులు ఆరోగ్యాన్ని కలిగిస్తున్నాయట. అంటే ఒక అద్భుతమైనటువంటి అనుభవం అక్కడ. సమృద్ధి. ఆయన మందిరంలో ఏముందండి? ఎందుకు ఆయన మందిరానికి రండి 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 అని 10 సార్లు అనుకోవడం, 10 సార్లు చెప్పడం ఏమిటంటే ఆయన మందిరంలో సమృద్ధి ఉన్నది. మనం గ్రహించడం అనేది ప్రియులారా. చాలామంది క్రైస్తవేతర సహోదరులు చెప్తూ ఉంటారండి, ఎందుకోనండి, నాకు బాగా బాధ అయినప్పుడు చర్చికి వచ్చి ఒక గంట సేపు అలా మౌనంగా కూర్చుంటాను, ఏం మాట్లాడను,
అలా కూర్చుంటాను. అక్కడ కూర్చుంటే ఎందుకు ఒక నెమ్మది, ఒక ప్రశాంతత, నా కష్టం మరిచిపోతుంది, నా బాధ మరిచిపోతాను. ఈ మందిర ప్రాంగణం అంతా అలాడు. మా బాబుకు ట్యూషన్ చెప్పడానికి 2 నెలల నుంచి ఒక మాస్టర్ వస్తారు. ఆయన మాస్టర్ గారు అంటున్నారట, ఏంటోనండి ఇక్కడ ఏదో ఒక ప్లెజెంట్నెస్, చాలా నెమ్మదిగా ప్రశాంతంగా కనబడుతుంది. బహుశా మనం అనుకున్నాను, ఆయన అన్నాడు, బహుశా ఇది మందిర ప్రాంగణం కదండి, ఇది చర్చి ప్రాంగణం కదండి, అందుకనేమో అన్నాడట. ఈ విలువ మనకు తెలియటం లేదు, ఈ విలువ మనకి తెలియటం లేదు. అందుకనే సన్నిధి విడిచి లోకములో నీళ్లు నిలువని తొట్ల వైపుకు వెళుతాం. చాలామంది క్రైస్తవేతర సహోదరులు చెప్తూ ఉన్న మాట ఇది. అక్కడికి వచ్చి కూర్చుంటే, అక్కడ మెట్ల మీద కూర్చుంటే చాలండి, మెట్ల మీద కూర్చుంటే చాలండి, మనసు చాలా నెమ్మదిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, భారం అంతా దిగిపోయినట్టు ఉంటుంది, బరువు అంతా తీసేసినట్టు ఉంటుంది, చాలా నెమ్మదిగా హాయిగా వెళ్ళిపోతాం. వెళ్ళారా? దేవుని మందిరంలో సమృద్ధి ఊటలు ఉన్నాయి, ఆయన సన్నిధిలో నిత్య జీవపు ఊటలు ఉన్నాయి, ఆయన సన్నిధిలో నెమ్మది కలిగించే ఊటలు ఉన్నాయి, ఆయన సన్నిధిలో సమాధానం అనుగ్రహించిన ఊటలు ఉన్నాయి. అందుకని 36వ సంకీర్తన 8వ చరణంలో, ప్రియులారా, 36వ సంకీర్తన 8వ చరణంలో కీర్తనకారుడు దావీదు చక్కని మాటను మాట్లాడుతూ ఉంటాడండి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీ వారికి త్రాగించుచున్నావు, నీ యొక్క జీవపు ఊట కలదు. ఈ లోకములో నిర్జీవమైపోతున్నటువంటి ఎవరికైనా సమృద్ధి గల జీవపు ఊట ఆయన మందిరమే. ఆయన మందిరం నుంచి ఏం పడుతున్నాయిటండి? జీవ జలాలు పడుతున్నాయి. ఏమిటది? ఆయన వాక్యం అనే ప్రవాహం, ఆయన స్వరం అనే ప్రవాహం, ఆయన వాగ్దానములు, ఆశీర్వాదాలు అనే ప్రవాహం. వీటిని చాలాసార్లు మనము మరిచిపోయి లోకము వెంబడి పరుగులు పెడుతున్నాం. మేము ఆలోచించండి, మనకి ఏమైపోయిందంటే, ఇన్నాళ్ళు చక్కగా నుయ్యలుండే, చెరువులుండే, కాలువలుండే, పట్టుకుని తెచ్చుకొని హ్యాపీగా అది కాచుకుని వడకట్టుకుని హాయిగా తాగేసేవాళ్ళు. అప్పుడు మనకి నీటి రుచి అంటే ఏమిటో తెలియదు కదండి. ఇప్పుడు ఒక బాటిల్, మనం 20 లీటర్స్ బాటిల్ తెచ్చుకుంటేనే కానీ రోజు గడవటం లేదు. బయటికి వెళ్ళి కూడా చాలా అఫీషియల్గా ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి, ఇంటి నుంచి తీసుకెళ్ళొచ్చు, బట్ ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి, 20 రూపీస్ పెట్టుకుంటాం. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ చెప్పండి? చిన్నపిల్లలు మొదలుకొని అందరి వరకు మోకాళ్ళ నొప్పులు. కారణం ఏంటో తెలుసా? మనం తాగుతున్న వాటర్, తాగుతున్నటువంటి ఈ నీరే. ఇది నేను చెప్తున్నది కాదు, పరిశోధన ఫలితం. అందులో ఉన్నటువంటి ఆ కెమికల్స్, లాస్ అవుతున్నటువంటి కొన్ని మినరల్స్, వీటి వల్ల శరీరము ఎముకలు ఏమైపోతున్నాయంటే గుల్లగా మారిపోయి అరిగిపోతున్నాయి, గుల్లగా మారిపోయి. అందువలన బలహీనతలు వచ్చేస్తాయి. నిజమే, మనము ఆర్టిఫిషియల్ టబ్స్ వెంట పరుగులు పెడుతున్నాం. మనకు న్యాచురల్గా ఇచ్చిన ఊటలను ఏం చేస్తున్నాం? ఇదే ఆత్మీయ జీవితాన్ని కన్వర్ట్ చేసుకుందాం. దేవుని మందిరంలో ఉన్నటువంటి జీవపు ఊటను మరిచి లోకములో ఉన్నటువంటి మరి పరిస్థితుల వైపుకు పరుగులు పెడితే మన ఆత్మీయ జీవితం బలహీనపడు. ఇక 6వదిగా యాకోబు ఊట. ఇక 6వది యాకోబు ఊట. ద్వితీయోపదేశకాండం 33:28. ద్వితీయోపదేశకాండం. ఎగ్జామ్ రాయాలి అన్నటువంటి ఆలోచనలో నోట్స్లు రాసుకుంటూ రెఫరెన్స్లు తీయడం మర్చిపోయాం మనం. సరే, నేను తీసుకుంటాను. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకించబడును. యాకోబు ఊట. ప్రియులారా, ఈ యాకోబు ఊట ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. యాకోబు బావి దగ్గర మనం చదువుకున్న 2వ భాగం, యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 12 వచనం. యాకోబు బావి యొద్ద కూర్చున్నాడు ఆయన దప్పికకొని. ఆమె ఆ యాకోబు బావి దగ్గరికి వచ్చింది, కానీ యాకోబు ఊటను చూడలేకపోతుంది. ఆమె ఎప్పుడు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, యాకోబు బావిలో నీళ్లు తోడుకుని, సుకారణ ప్రాంతంలో యాకోబు బావిలో నీళ్లు తోడుకుని వెళ్ళిపోయి, మధ్యాహ్నం పూట అది కూడా ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయి రోజంతా గడుపుకుని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేది. ఆ యాకోబు బావి దగ్గర యాకోబు ఊట అయినటువంటి యేసుక్రీస్తుని చూడలేకపోతుంది. అందుకే ఆయన నీళ్ళు అడిగినప్పుడు యూదులు సమరయులు నీళ్లు అడగరు కదా. నేను దాహానికి నీళ్ళు అడుగుతున్నవాడు ఎవడో తెలిస్తే ఈ మాట అన్నాడు. నీవు తాగుతున్నటువంటి నీళ్లు తాగితే మళ్ళీ నెక్స్ట్ డేకి దాహం వస్తుంది. నేను ఇచ్చిన నీళ్లు తాగువాడు అప్పటికి ఆయన యాకోబు ఊటని గ్రహించటం లేదు. మొదలుపెట్టింది డిస్కషన్ మొదలుపెట్టింది. ప్రభు ఆమె చేసినదన్నీ కూడా చెప్పిన తర్వాత అప్పుడు తన కొండ విడిచిపెట్టి ఊళ్ళోనికి వెళ్ళి, ఈయన మెస్సయ్య కదా. నిజమే ప్రియులారా, నిజమైన
యాకోబు ఊట యేసుక్రీస్తు. ఆమె భౌతికపరమైనటువంటి యాకోబు బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుకుంది, కానీ ఆమె ఆత్మీయ దాహం తీరలేదు, పాపపు మోహం పోలేదు. ఆమె పాపపు మోహం పోలేదు, ఆత్మీయ దాహం తీరలేదు. ఎప్పుడైతే నిజమైనటువంటి యాకోబు ఊట ఆమెకు దొరికాడు, ఈయన కాదా మెస్సయ్య. ఇక ఆమెకు యాకోబు బావిలో నీటితో సంబంధం లేదు. ఆ కొండ విడిచిపెట్టిందంటే ఏంటి? ఇక నీటితో సంబంధం లేదు, ఏకంగా యాకోబు ఊటే దొరికేసింది. సంతోషంగా వెళ్ళిపోయింది. నిజమే ప్రియులారా, యాకోబు ఊట అయినటువంటి యేసుక్రీస్తు నీ జీవితంలో నువ్వు కనుగొనగలిగితే, నీకు దొరకగలిగితే, మనకంటే దానిలో ఎవరు లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పటికీ దప్పిక కొన్నాడు అన్న సంగతి. ఇక చివరిదిగా 7వదిగా పరిశుద్ధ పరుచు ఊట. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. పరిశుద్ధ పరుచు ఊట. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు ఊట ఒకటి తీయబడింది. ఇది కూడా యేసుక్రీస్తు కాలాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకు దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు ఊట ఒకటి తీయబడింది. ప్రియులారా, ఈ ఊట కూడా ఎవరండి? యేసుక్రీస్తు. అయితే ఈ ఊట అర్థం ఏంటంటే పరిశుద్ధ పరుచు ఊట అనగా ఆయన పరిశుద్ధ రక్తపు ఊట అనబట్టండి. కలువరిలో స్రవించినటువంటి ఆ కరుణధారి యొక్క రుద్రపు ఊట. ఆ ఊటలో అనేకులు తమ పాపాలు కడుక్కున్నారు. ఆ ఊటలో అనేకులు తమ పాపాలకు ప్రాయశ్చిత్తము, పరిహారము కూడా పొందినట్లు మనము చూస్తున్నాం. అందుకని ఇదే మాట ఇర్మియా గ్రంథంలో 31:31 చెప్తూ ఉంటాడండి. ఆయన నేను వారితో క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నది. ఈ పరిశుద్ధ పరుచు ఊటల గురించి ప్రభు చెబుతూ 26వ అధ్యాయం 27 నుంచి 22 వచనాలు ఆయన పాత్ర ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందించబడిన నిబంధన రక్తం, దీనిలో ఇది మీరు త్రాగునప్పుడలా క్రొత్త నిబంధన రక్తం. ఈ ఊట పరిశుద్ధ పరుచు, ఈ ఊట పేరు ఏంటంటే క్రొత్త నిబంధన రక్తం, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు అని పరిశుద్ధ పరుచు ఊట దగ్గరకు వస్తారు, వారి పాపములన్నీ కూడా కడిగివేయబడి వారు పరిశుద్ధ పరచబడతారు, వారి ప్రభు కొరకు ముద్రించబడతారు. దానికి ఈరోజు సంసోను ఎన్హొక్కరే నీటి ఊట ద్వారా మన కొరకు, సంసోను కొరకు దేవుడు ఎన్హొక్కరే నీటి ఊటను సిద్ధం చేశాడు. మన కొరకు బెయిర్ లహాయి రోయ, అలాగే బెయిర్ షబా ఊట, అలాగే శాంతికరమైన ఊట, జీవజలముల ఊట, సమృద్ధి కలిగించే ఊట, యాకోబు ఊట, పరిశుద్ధపరచు, ఇన్ని ఊటలు మన కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. ఈరోజు నిత్య జీవజలముల ఊట అయిన ప్రభువులు మనకు దొరికే ఈ ఆశీర్వాదాలన్నీ కావాలంటే మనము ఆయన సేవకులంగా ఆయన వైపు చూడాలి. ఆయన మన కొరకు ఆయన జీవజల ఊటలు తెరుస్తాడు. ఆ ఊటలు మనకు ఆశీర్వాదకరంగా నిలుస్తాయన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన జీవితంలో దేవుడు ఆశీర్వాదకరంగా ఫలింపు చేయను గాక. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ వందనాలు, గొప్ప దేవ స్తోత్రాలు. ఇంతవరకు మాతో మీరు మాట్లాడారు అయ్యా, మీ స్వరం మాకు వినిపింపజేశారు. నిజమేనైనా మీరు మాకు జీవజలముల ఊటగా దొరికితే మేము మా కొరకు తొట్లు తెలిపించుకొని పగిలిపోయి ఆ తొట్ల వెంబడి పరుగులు పెడుతున్నాం. నిజమైన ఊట అయినటువంటి అయా మీ వైపు చూడగలిగితే మా దప్పిక తీరుతుంది, మేము మీ కృపలు ఆశీర్వదించబడతాం. విన్న వాక్యం మా హృదయంలో ఫలింపు చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావ మీరు యేసు నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. 29వ దిన ధ్యానాన్ని ముగించుకున్నట్టు